స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? మరి ప్రతి ఒక్కరూ వేకువ జామునే లేగడానికి 3 గంటలప్పుడు లేచి మరి ఆయన స్తుతించడానికి, మరి పక్షులు ఏ విధంగా అయితే లేచి మరి దేవుని స్తుతిస్తూనే మానవులైన మనము వివేకము జ్ఞానము మరి కలిగిన మనము మరి దేవుని ఆలోచనలోకి మనం సాగాలని, దేవునితో నడవాలని, మరి వేకువ జాముని మరి ఆయన స్తుతించడం మేలని గ్రహించాలని మీకు తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 144 అధ్యాయం 2వ వచనం. ఆయన నా కృపానిధి, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే మరి తన భక్తుని ద్వారా నీకు తెలియచేస్తూ ఏమంటాడంటే, ఆయన నాకు కృపానిధి. దేవునికి స్తోత్రం. మరి కృపానిధి అంటే మరి ఆయన నిధి అంటే ఒక గని లాంటి వాడు. మరి ఆయన కృప చూపించిన మరి నీ ఎడల మరి ఎంత కృప అంటే మరి ఆ నిధిలో నుంచి మరి నువ్వు ఎంత కృప పొందుకున్నా తరగని నిధి గనక మరి ఆయన కృప పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రజల మెప్పు వద్దండి మనకి. మరి తల్లిదండ్రుల మెప్పు మనకు వద్దు, బంధువుల మెప్పు మనకు వద్దు, మనుషుల మెప్పు మనకు వద్దు, రాజుల అధికారులు మరి అందరి మెప్పు మనకు వద్దు. కానీ దేవుని యొక్క మెప్పు పొందాలి, దేవుని యొక్క కృప పొందాలి. మరి తద్వారా కృప పొందినప్పుడే మరి కృప పొందిన భక్తుడు మరి మనకు సెలవిస్తున్నాడు కనుక మరి ఏమంటాడంటే, ఆయనే మనకు కృపానిధిగా ఉంటే మరి దేవుడు మనకు దుర్గముగా ఉంటే, బలంగా ఉంటే మరి మనకి మరి ఎటువంటి అపాయం కానీ, ఎటువంటి భయం కానీ, ఎటువంటి లోటు కానీ, మరి ఎటువంటి అనారోగ్యం కానీ మరి ఉండదు కనుక మరి పరిస్థితులు మారుతూ ఉంటాయి. రకరకాలైన సమస్యలు, వ్యాధులు, బాధలు, మరి నిందలు, అవమానాలు, పోరాటాలు ఎన్ని వచ్చినా సరే మరి కృపానిధి నీకు తోడుగా ఉంటే, ఆయన మరి నీ దుర్గంగా ఉంటే నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ కృపానిధి అన్న యేసు దగ్గరికి మనం రాగలిగితే మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ కృపానిధి అయిన యేసు దగ్గరికి మీరు రండి. ఆయన మీ కృపను గ్రహించబోతున్నాడు. మిమ్మల్ని మీకు దుర్గముగా ఉండబోతున్నాడు, మీకు ఒక కోటగా ఉండబోతున్నాడు. అలాగే మిమ్మల్ని తప్పించబోతున్నాడు, ప్రతి అపాయం నుంచి తప్పించబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో నాయన, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చండి. అత్యున్నత కృపానిధి నీకు వందనాలు. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలు. మా కోట, మా దుర్గమా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. అవును ప్రభువా, నువ్వు మా కృపానిధిగా ఉన్నావు. నువ్వు కోటగా ఉంటే ప్రభా, నేను ఎటువంటి అపాయాలు, ఎటువంటి నిందలు, ఎటువంటి అవమానాలు, ఎటువంటి శాపాలు మమ్మల్ని ఏమీ చేయలేవు కనుక ప్రభా, మీరు మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపించమని ప్రార్థిస్తున్నాను, దయించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా వ్యాధులతో, బాధలతో ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని, నిరుద్యోగంతో ఉన్నవారిని, అప్పుల్లో ఉన్నవారిని నాయన అందరినీ క్రీస్తు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. నిరుద్యోగంలో ఉన్నారు, ఉద్యోగాలు దయచేయండి. చదువుకుని బిడ్డలకు తోడై ఉండండి. అయా మా గ్రామ ప్రజలను, రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను, నాయకుల, అధికారులను ప్రభా నా తండ్రి, నేను మంత్రులను, ప్రధానమంత్రులు అందరినీ కూడా మీరు కాచి కాపాడమని, వారికి మంచి ఆలోచన ఇచ్చి ప్రభా ఈ విపత్తుకరమైన పరిస్థితుల్లో నా తండ్రి, ఈ వరదలలో ప్రభానైనా ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి వారికి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్క నేను ప్రాణికి నేను నష్టం జరగకుండా నేను సహాయం ఉండకూడదని ప్రభాని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అందరినీ కాచి కాపాడండి, క్షేమం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఆహారం దయచేయండి, ఉండడానికి నివాసాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకునే బిడ్డలందరికీ
క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను పరమ తండ్రి. ప్రియమైన దీని బిడ్డలారా, మరి ప్రభు మనందరితో మాట్లాడి మనం బలపరిచారని నమ్ముతున్నాను. మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. మరి వీడియోలు ప్రభు చేత మీద లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకుంటారో మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.